తన కుమారుడైన క్రీస్తుతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిస్తా ఉన్నాడు. ప్రార్థనకు దేవుడిచ్చే ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. ప్రపంచంలోని సమస్త జనాంగాలను, కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, అన్యజనులు సైతము క్రీస్తుకు స్వాస్థ్యంగా లేదా వారసత్వంగా ఇవ్వబడతారని ఈ వాగ్దానం చేయబడింది. భూలోకమంతటిపై క్రీస్తుకు పూర్తి అధికారము, యాజమాన్యము ఉన్నాయని ఈ మాట స్పష్టం చేస్తుంది. అంతిమంగా ఇది యేసుక్రీస్తు శిలువ మరణం, పునరుద్ధానం ద్వారా పరలోకంలోనూ భూలోకంలోనూ పొందిన సర్వోన్నతమైన అధికారాన్ని మరియు ఆయన 2వ రాకడలో జరగబోయే విశ్వవ్యాప్త పరిపాలనను సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కేవలం తన కుమారుడు క్రీస్తుకు మాత్రమే కాదు, మనకు కూడా ఈ వాగ్దానం ఎంతగానో చెల్లుతుంది. ఆ ఆశీర్వాదమే కాదా నేడు మన పిల్లలు దేశ విదేశాలలోనికి వెళ్ళగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించుదాం. మన పితరులు ఏ దేశవాసులు, మనం ఎక్కడి వారము? మన పిల్లలు ఈరోజు భూదిగంతముల వరకు వ్యాపించలేదా? గగనతలములో విహరించే విమానాలు ఈనాడు మనకు ఎంతగా అందుబాటులోకి తెచ్చినాడు దేవుడంటే, బస్సు ఎక్కినంత తేలికగా మారిపోయాయి ఈ రోజులు. ప్రార్థన చేసుకుందామా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన నా దేవా యెహోవా, నీ కార్యములు అగమ్య గోచరములు, అవి నా ఊహకు జ్ఞానమునకు మించినవి. నా ఎడల, నా కుటుంబం ఎడల నీ అపారమైన ప్రేమ సంకల్పాన్ని కోరుకుంటూ, నేటి నా ఈ ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము, నన్ను అడుగుమో, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అను వాక్యమును ఎత్తిపట్టుకొని, నా ఎడల నీ అద్భుత సంకల్పమునకై నీ ప్రియ కుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.